టీఎక్స్ ఇద్దరు తెచ్చుకోవాలి. స్ప్రే కూడా తెచ్చుకోండి. ఇప్పుడు ముందు కూడా తెచ్చుకోండి. దింగేద్దామా? పోతున్నాం. ఎవ్వడు రావట్లేదు. రండి ఫైవ్ తీసుకున్నాడు. నేను రూఫ్ టాప్ పడుకుంటా. టీఎక్స్ లో ముగ్గుతాడు. ఫైరింగ్ వెహికల్స్ నోట్లోకి వచ్చేసారు 2 సెకండ్లు. ఫాస్ట్ కంట్రోల్ పర్లేదులే, మ్యాక్స్ పడదులే. ఏడా వస్తుంది ఇప్పుడు. ఇచ్చాను ఉంటాం మనం. ఇప్పుడు అక్కడెక్కడ టేకన్ ఉన్నాయి. ర్యాపిడో టేకనా? ర్యాపిడో కనపడదురా? లేదు కొనపట్లేదు. లైట్ రా, సెండింగ్ వేస్ట్ ఈ జోన్ లో. ఎవరో వచ్చి పట్టుకుంటే స్కాన్ చేయకపోతే మనం వచ్చే టైంలో. నైస్ రా. చల్ చికెన్ ఇక్కడ రొటేషన్ ట్రై సైడ్ బగ్గి వస్తుంది. లాంగ్ సైడ్ నెట్ బ్యాక్ సైడ్ లాంగ్ చూసుకుంటున్నా. మీరు వేరే సైడ్ చూసుకోండి. లాంగ్ వచ్చింది. కొట్టి పంపించి నా మార్క్ ర్యాంపులు ఉంటాయి కదా, అక్కడ ఎనిమిస్ ఉన్నారు. ఓకే వెళ్ళి 3 మినిట్లు రా. పేరు ఓపెన్ లో ఇంకా కూడా వచ్చింది. దొరికిన కిల్స్ డిప్లో ఆడుతున్నావు. ఆ డిప్లో రానియదా? నా సైడ్ మొత్తం రానియదు. బ్యాక్ సైడ్ చూసుకోండి. ఇప్పుడు లైట్ చూసుకోండి. పుష్ వస్తుంది. డీ కాంపౌండ్ అవన్నీ నా మైక్ సైడ్ చూడకండి, వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటారు డిప్పోళ్ళు, వాళ్ళు చూసుకుంటారు. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకోండి. ఓకే డమీడా చూడు. అరే ఎటెక్స్ ఉంటే చూడండి రా. కిల్స్ రైడా వేరే నాకుడు కూడా ఉన్నాడు. జీజీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మినీ ఉంది నాకు. నేను ఎత్తుకోలే. ఇక్కడ దూరంలో రొటేషన్ రా. స్మోక్ లో ఇక్కడ ఆ కార్నెట్ ఉంది. జాగ్రత్త, వాళ్ళ జోన్లో లేరు. అంటారు ఇక్కడ స్మోక్ లో ఉన్నారు ఆల్రెడీ. ఏం చేయలేను. ఉన్నారు. ఓకే సరే సరే. బయటికి కోకో డెమి జాగ్రత్త. ఏది వస్తుంది ఇక్కడ? ఇద్దరున్నారు ఇక్కడ. స్నైపర్ ఉంది అనుకాడ, జాగ్రత్త. నేను చూస్తున్నా. కిల్ అవుతున్నా. ఇటు వస్తుంది నాకు. ఇక్కడ కింద నేట్ కావాలి. నేట్ ఉందా? ఇంకో నాకరే నేట్లు కావాలరా ముడ్డ. ఇంతసేపు తీసుకోరా నా దగ్గర. మరి అడుగుతున్నా అప్పటి నుంచి. కింద నేట్లే డెమింగ్ స్మోక్ లా 2 టీంలు ఉన్నాయి.
అరే ఇక్కడ చూడు, ఇక్కడ ఎనిమిది వచ్చారు. నా మార్క్ ఎనిమిది వచ్చారు. నేను చూసాను, నన్ను కొట్టాను అంటారు. నన్ను కొట్టాను, నన్ను నచ్చిపోయారు. నేను చూస్తున్నా. అది నువ్వు చూసుకుంటావు, లేకపోతే నువ్వు చూసుకుంటా. నేను చూస్తా. आगे खतरा है. నేడేసి అంటారు, రెండు వేస్ట్ యూజ్ తిరుగుతున్నాడు లంచుడుకు. లెఫ్ట్ క్లోజ్ అవుతున్నా. डेंजर अहेड. ఓకే నా వన్ సైడ్ బగ్గి తిరుగుతుంది. వీళ్ళు వస్తారు, ఓకేనా? నా రైట్ సైడ్ అందరూ వస్తారు. కావాలి నాకు బ్యాకప్. నువ్వు అంటారు చూసుకుంటా, నేను ఏమి బ్యాక్ సైడ్ చూసుకుంటున్నాం. ఈ స్మోక్ పాదేస్తుంటాడు. చూస్తున్నాను నేను. నాకేడు లక్షణస్ పడ్డారా? నేను చూస్తున్నా. స్మోక్ లేచి వస్తున్నాయి. ఎంత పడింది? కూప్ కూప్ స్లామ్ అనుకుంటా. ఎవడు వచ్చి అన్ని దింపేశా. ఇంకోటి ఎక్కడ వెనకాల అదే క్లోజ్ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళ ముందు బ్యాకప్ వస్తున్నా నాకు. జల్దీ జల్దీదా. నాకు అనుకుంటా చెప్తాను కొడుతున్నా. ఏ నెట్ నీటితో పడిపోయినా నేను. ఇటు స్మోకే 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 స్మోకేస్ వెనకదా. రైట్కి వెళ్ళాను. నాకు అనుకుంటా. అరే పట్టుకోండి. ఇస్తుండే. రైట్ సైడ్ వస్తా, కాల్ ఇవ్వండి. ఓకే చెప్తా. కింద ఇద్దరే అనుకుంటారా? రైట్ సైడ్ కింద బాబాబులే అంటారు ఫరావట్ అంట. లేదు, ఒకడు ఉన్నాడు. వస్తున్నారు నా సైడ్. పుష్ వచ్చింది. कोई गन मार्क कर रहा. ఫైట్ అయితే ఓకేనా? ఉన్నాడు. ఓకే నువ్వు మొత్తం టాప్ ఆడుతున్నావు అంటారు. నేను ఫుల్ టాప్ ఆడుతున్నా. ఓకే రైట్ సైడ్ అనుకుంటే నెట్ వేస్తున్నారు. వీళ్ళు క్లోజ్ అవుతారు. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి చూడంటారు లాంగ్ ఉండి, ఓకేనా? వదలకండి నన్ను. డ్రోన్ ఉందా? లాంగ్ ఉంది తీసేయండి. గన్ను గుర్లేదు కొట్టడానికి యూజ్ ఉంది. నేట్లు పడుతున్నాయి, జాగ్రత్త. స్మోక్ నువ్వు వేసినావా? సరే చికెన్ త్రో కొట్టేసి నేనే వేసాను. నాకు అట్లా లెఫ్ట్ నుంచి పడకుండా నేను రైట్ అవును చదువుతున్నాను. లెఫ్ట్ సైడ్ వెహికల్ చూడు. ఆడే మీరాడు టీమేట్, కూపోల్ టీమేట్ ఆడు. అరే రైట్ సైడ్ కాంపౌండ్ నుంచి ముందుకు రానివ్వకండి, ఓకేనా? కాంపౌండ్ కి వస్తారు. అసలు రైట్ సైడ్ అప్పుడు చూడట్లేదు మీరు. అక్కడ చూడండి. आगे खतरा है. లెఫ్ట్ సైడ్ ఖాళీ ఎడ్జ్ దాకా. ये रही गाड़ी. వీళ్ళు కూడా పుష్ చేసి నువ్వు పుష్ చేసి కిల్చోరేసి ఉంటాడు. పల్ల చూడకండి పల్ల. यहाँ चलो. ఏ ట్రాక్టర్ కొన్నాడు రా. అరే 4v1 రా. వీడిలో ఈల్ బ్యాడీలో 4 ఐనస్ వాళ్ళు 4 రా. ఓకే ట్రాక్టర్ కూడా ఉన్నాడు, ఓకేనా? అయిపోయింది. నైస్. 4v4 అనుకుంటా, జాగ్రత్త. అరే సైకిల్ లాంగ్ పెట్టా. నేట్లు లేవు రా ముడ్డ, జాగ్రత్త. ఇన్వెంటరీ ఇప్పుడు క్లోజ్ లో వచ్చింది ఒకడు. 4v3 నేర్లు పడతాయి కింద ఉండకండి. నేర్లు పడే పొజిషన్ లో ఉండకండి, ఓకేనా? నా పొజిషన్ ఈ లోపల ఆడుండా జైన్. వాడు అయిపోయింది. రైట్ క్లోజ్ అయినా లెఫ్ట్ కెళ్ళా జల్ది చెప్పండి. లాస్ట్ ఇంకా ఇరా నా ముందు నా ముందు చెట్టు దగ్గర దెంగని అమ్మన్నా. ఏమైంది?